చాలా రోజుల నుంచి నన్ను వ్యవసాయదారులు ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు. అది కామెంట్‌లలో. అసలు 5 హెచ్‌పీ మోటార్‌కి ఎన్ని స్టేజీల పంపు వేయాలి? 6 స్టేజీల పంపు వేయొచ్చా? 8 స్టేజీల పంపు వేయొచ్చా? అని కామెంట్‌లలో చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి ఒక ఫుల్ వీడియో అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకే ఈరోజు అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే 6 హెచ్‌పీ మోటార్ కూడా ఎన్ని స్టేజీల పంపు దింపుకోవచ్చు? ఎంత లోతు 5 హెచ్‌పీ మోటార్ దింపుకోవచ్చు? ఇప్పుడు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోకి ముందుగా మీరు ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మరింత మంది వ్యవసాయదారులకు రికమెండ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ముందుగా మనం తెలుసుకుందాం. ఒక 5 హెచ్‌పీ మోటార్ ఎంత లోతు వరకైతే దింపుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యవసాయదారుడు ఒక 5 హెచ్‌పీ మోటార్ అదే V6 సీరీస్ గురించి చెప్తున్నాను. V4 సీరీస్ గాదు నేను చెప్పేది V6. ఒక 5 హెచ్‌పీ మోటార్ మనమైతే 150 ఫీట్ల వరకైతే దింపుకోవచ్చు. అంతకంటే లోతు ఎప్పుడు ఎక్కువగా దింపవద్దు. అంతకంటే లోతు ఎక్కువగా దింపామనుకోండి మోటార్ పైనైతే లోడ్ అయితే పడుతుంది. నువ్వు ఎంత మంచి వైండింగ్ వేయించినా, దానికి ఎంత సరిపడా కరెంటు వచ్చినా, అది 5, 6 నెలలకొకసారి ఇలా కాలిపోతూనే ఉంటుంది. అందుకని మీరు 150 ఫీట్లు మాత్రమే దింపండి. అలాగే ఒక 6 హెచ్‌పీ మోటార్ అనేది 250 ఫీట్ల వరకే దింపాలి. అంతకంటే ఎక్కువ లోతైతే దింపొద్దు. లోడ్ పడుతుంది. ఉదాహరణకి నేను ఒక 50 కేజీల సంచి మోయగలను. నాకు 50 కేజీల సంచి కంటే ఒక 80 కేజీల సంచి నా మీద వేశారనుకోండి, నేను ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళేవాడిని. 80 కేజీల సంచి వేస్తే నేను హాఫ్ కిలోమీటర్ వెళ్ళలేను. సగమే వెళ్ళగలను. నా పైన ఒత్తిడి పడుతుంది. అలాగే మోటార్ పైన కూడా ఒత్తిడనేది ఏర్పడుతుంది. అందుకనే ఈ 5 హెచ్‌పీ మోటరు 150 ఫీట్లు, 6 హెచ్‌పీ మోటరు 250 ఫీట్లు ఇంతవరకు దింపుకోవాలి. మాకు పంపు ఉంది గదా! పంపు ఎక్కువ వేస్తున్నాం గదా! 10 స్టేజీల పంపు, 12 స్టేజీల పంపు వేస్తున్నాం గదా! మేము లోతు ఎక్కువ దింపుకోవచ్చంటే అలా ఎప్పుడూ చేయొద్దు. అలా అది వెరీ, వెరీ రాంగ్. అలా చేస్తే మోటర్ అయితే కాలిపోతుంది. అంటే పంప్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే పంపు గురించి అయితే చెప్తాను. ఒక 5 హెచ్‌పీ మోటార్‌కు 6 స్టేజ్ పంపు, 8 స్టేజ్‌ల పంపు వేసుకోవచ్చా అంటే యెస్ వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఒక 5 హెచ్‌పీ మోటార్‌కి 5 స్టేజ్‌ల పంపు వేసి 150 ఫీట్లే దింపామనుకోండి, ఫుల్ స్పెజర్‌తో వస్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి స్పెజర్ అనేది ఫుల్‌గా వస్తుంది. మీరు అదే ఒకవేళ 8 స్టేజ్‌ల పంపు, 6 స్టేజ్‌ల పంపు వేస్తే ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనం పంపు స్టేజ్ పెరుగుతుందో అప్పుడు ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా మరీ మరీ గుర్తుపెట్టుకోండి. అందుకనే 5 హెచ్‌పీ మోటార్‌కు మనం ఎప్పుడైనా సరే 5 స్టేజీల పంపు వేసుకోవడం మంచిది. లేదు నాకు నీళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయి, బోరుకు పంపుకు సరిపడా రావాలి అనుకుంటే అప్పుడు మీరు 6 స్టేజ్ పంపు వేసుకోవచ్చు. లేదా 8 స్టేజీల పంపు కూడా వేసుకోవచ్చు. ఏమీ కాదు. నీళ్లు పంపుకు సరిపడా వస్తాయి. ప్రెషర్ అనేది ఉండదు. ఒకే లెవెల్‌లో పోస్తుంది. అదే మీరు 5 హెచ్‌పీ మోటార్‌కి 5 స్టేజ్ పంపే వేసుకున్నారనుకోని ప్రెషర్ అనేది ఎక్కువ వస్తుంది. ఫుల్‌గా అంటే మోటార్ పైన లోడ్ అనేది పడదు. అలాగే పంపు మనం ఎక్కువ స్టేజ్‌లు పెంచినా సరే మోటార్ పైన లోడ్ అనేది పడుతుంది. లోడ్ పడడం కూడా ప్రెషర్ అనేది తగ్గుతుంది. మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్‌లోకి వెళ్లి చూడండి. మిక్స్డ్ కంటెంట్ ఎలాంటిది ఉండదు. అన్ని బోర్‌వెల్ మోటార్లకు సంబంధించిన కంటెంటే ఉంటుంది. వేరే ఉండదు. మీరు ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏదో ఒకప్పుడు బోర్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ బోరులో నీళ్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి. 150 ఫీట్లలో గానీ, 160 ఫీట్లలో గానీ, అలా ఉన్నప్పుడు మీరు 5 స్టేజ్ పంపు తెచ్చుకోకుండా, మీరు 6 స్టేజ్ పంపు, 8 స్టేజుల పంపు వేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది అంటే, పంపుకు సరిపడా నీళ్ళు అంటే, పంపులోని ఆ ఇంపెల్లర్స్ ఉంటాయి గదా! అవి హోల్స్ అనేవి చిన్నగుంటాయి. ఫ్యాన్ గూడా కొంచెం చిన్నగా ఉంటుంది. పంపుకు సరిపడా నీరు అందుతుంది. అందినప్పుడు, అప్పుడు నీళ్ళనేవి మనకు ఆగకుండా పోస్తుంది ఈ విధంగా. అందుకే మీరు ఎప్పుడైనా సరే 5 హెచ్‌పీ మోటార్‌కి మీరు నీళ్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, 5 స్టేజీల పంపే బెటరు. అంతకంటే ఎక్కువగా మీరు పంపు వేసుకున్నారనుకోండి, ప్రెషర్ అనేది పెరుగుతుంది. మోటార్ కొంచెం లోడ్ పడుతుంది గానీ, ఎలాంటి ప్రాబ్లమ్ అయితే కాదు. అందుకనే నేను చెప్పేది ఒకే ఒక్కటి 150 ఫీట్లలో మీకు ఫుల్‌గా వాటర్ ఉన్నాయంటే 5 హెచ్‌పీ మోటారు, 5 స్టేజ్ పంపు బెటరు. ఒకవేళ మీకు పైప్‌లైన్ హాఫ్ కిలోమీటరు, కిలోమీటర్‌న్నర ఇలా ఉందనుకోండి, అప్పుడు మీరు 6 హెచ్‌పీ మోటారు, అలాగే 8 స్టేజీల పంపు లేదా 10 స్టేజీల పంపు తీసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా నీళ్ళనేవి దూరంగా వెళ్తాయి. అదేవిధంగా మోటార్ మీద కూడా ఎలాంటి లోడ్ అయితే పడదు. మీరు మీ బోరులో ఎంత హెచ్‌పీ మోటార్ వాడుతున్నారో, అలాగే ఏ కంపెనీ మోటార్ వాడుతున్నారో ఒక్కసారైతే కామెంట్ అయితే చేయండి మరి.
మాకున్న అనుభవం ద్వారా చెప్తున్నాను. ఒక 5 హెచ్‌పీ మోటారు ఒక వ్యక్తి మా సైడ్ ఏం జేశాడంటే, దాదాపు 180 ఫీట్‌లు 180 ఫీట్‌లయితే దింపాడు. 180 ఫీట్లు దింపాడు. అలాగే దానికి 8 స్టేజ్‌ల పంపయితే వేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ మోటార్ ప్రతి 6 నెలలకోసారి కాలిపోతూనే ఉంది. అసలు దానికి యాపిల్ వైర్, ఒరిజినల్ యాపిల్ వైర్ అయితే వేయిస్తున్నారు. అలా అయినా కాలిపోదు. ఎందుకంటే దాని పైన లోడ్ పడుతుంది. అందుకే 150 ఫీట్లే దింపాలి 5 హెచ్‌పీ మోటార్ ఎప్పుడైనా. అందుకనే నేను చెప్పేదేమిటంటే, మీరు 5 హెచ్‌పీ మోటార్‌కి 5 స్టేజ్ పంపే వేసుకోండి. ఎంత చెప్పినా కొంతమంది అయితే అర్థం జేసుకోరు. చెప్తున్నాను. 5 హెచ్‌పీకి 5 స్టేజ్ పంపే బెటరు. 6 అయినా బానే ఉంటుంది. కానీ మీకు కొంచెం నీళ్లు తక్కువగా ఉంటే, కొంచెం పైప్‌లైన్ ఎక్కువ ఉంటే 6 లేదా 8 ఇలా వేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అలాగే 5 హెచ్‌పీ మోటార్లలో ఏ కంపెనీ మోటార్లు తీసుకుంటే బావుంటుంది అనేది ఇప్పుడైతే నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ కంపెనీ మోటార్లు అయితే తీసుకోండి. మీకు చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేది టారోటెక్స్‌మో. ఇవి తీసుకొని 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తారు వైండింగ్‌కైతే. అలాగే ఆక్వాటెక్స్‌మో. ఆక్వాటెక్స్‌మో అయితే కొన్ని చోట్లయితే 2 ఇయర్స్ వారంటీ ఇస్తుంది. కొన్ని చోట్లయితే 1 ఇయర్ అయితే వారంటీ ఇస్తుంది. ఇవి కూడా ఆక్వాటెక్స్‌మో చాలా చాలా బావుంటుంది. మరొకటి ఉన్నతి మోటారు. ఉన్నతి గూడా చాలా చాలా బావుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. కానీ ఇప్పటికీ అదే విధంగా ఉంటుంది గానీ, అది గూడా చాలా బావుంటుంది. ఉన్నతి మోటార్ కూడా తీసుకోండి. అలాగే యూనిటెక్ మోటార్. యూనిటెక్ అయితే మీకు కొంచెం తక్కువ రేట్‌లో ఉంటుంది. దానికైతే రూటర్‌కైతే 2 ఇయర్స్ వారంటీ ఇస్తారు. 1 ఇయర్ వారంటీ అనేది వైండింగ్‌కైతే ఇస్తారు. యూనిటెక్ గూడా చాలా చాలా బావుంటుంది. అది కూడా తీసుకోండి. తర్వాత సిఆర్ఐ. సిఆర్ఐ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 2 ఇయర్స్ వారంటీ ఇస్తుంది. 2 ఇయర్స్‌లో ఎన్ని సార్లు రిపేర్ చేశారంటే, రెండే సార్లు వైండింగ్ చేశారు. అది 1 ఇయర్‌లో 2 సార్లు వైండింగ్ పోయిందనుకోండి, ఇంకో ఇయర్ ఉత్తదే. గుర్తుంచుకోండి ఇది. 2 ఇయర్స్‌లో 2 సార్లు మాత్రమే రిపేర్ చేశారు. మీరు ఫాల్కన్ మోటార్ కూడా తీసుకోవచ్చు. ఇవి స్టెయిన్‌లెస్ స్టీల్ అయితే వస్తాయి. మోటార్ స్టీలే వస్తుంది. పంపు కూడా స్టీలే వస్తుంది. ఫాల్కన్ కూడా చాలా చాలా బావుంటుంది. మీరు తీసుకోవాలంటే ఫాల్కన్‌లో కూడా తీసుకోవచ్చు. మా సైడ్ అయితే ఎక్కువ ఈ టారోటెక్స్‌మో, ఆక్వాటెక్స్‌మో ఇవే వాడతారు. ఒకప్పుడు ఉన్నతి, లూబీ వాడేవారు. ఇప్పుడైతే ఇవైతే వాడుతున్నారు. మీ సైడు ఏ కంపెనీ మోటార్లు ఎక్కువ వాడుతున్నారో ఒకసారి కమెంట్ అయితే చేయండి మరి. మీకు హై స్పీడ్ మోటార్ పంపు కావాలి అనుకుంటే వీగార్డ్‌లో తీసుకోవచ్చు. అలాగే శక్తి పంప్‌లో కూడా మీకు హై స్పీడ్ మోటార్లయితే ఉంటాయి. ఇవి మా సైడ్ అయితే ఎక్కువగా వాడరు. నేనైతే చూశాను వేరే సైడ్ అయితే ఇవి బావుంటాయి. అలాగే మీరు 5 హెచ్‌పీలో అయితే సముద్ర పంప్స్. ఇది కూడా కొంచెం టెక్స్మోకి సంబంధించింది అని అంటారు. అంటే దీని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్న దానికి కూడా అసలు టెక్స్మో అలాగే సముద్ర పంప్స్ ఈ 2 ఒకటే కంపెనీనా వేరు వేరా అనేది దానికి కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. సముద్ర పంపు కూడా 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తుంది. మా సైడ్ అయితే ఒక బోర్ ఉంది. దాని స్పీడ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా చెప్తాను. అంత స్పీడ్‌గా ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు వారైతే. చాలా చాలా బావుంటుంది. మీరు తీసుకోవాలంటే సముద్ర పంపులో కూడా చూడవచ్చు. అలాగే 5 హెచ్‌పీలో ఇవి బెస్ట్ మోటార్ పంప్స్. మా సైడ్ అయితే ఒక 5 హెచ్‌పీ మోటార్ వైండింగ్ పోతే 2500 అయితే చార్జ్ అయితే చేస్తున్నారు. మరి మీ సైడ్ ఎంత చార్జ్ చేస్తారో ఒకసారి అయితే చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. ఉంటాను మరి. జై హింద్.